స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో విద్యార్థుల భాగస్వామ్యంతో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం ఎస్వీయు ఆడిటోరియం వద్ద జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్ థీమ్తో చెత్త నిర్వహణపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, అదనపు కమిషనర్ శారదాదేవి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, ఎస్వీయు రెక్టార్ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు, మాజీ డిప్యూటీ మేయర్ల ముద్రనారాయణ, ఆర్సీ మునికృష్ణలు పాల్గొని చెత్త నిర్వహణపై అవగాహన కల్పించారు. ఎస్వీయు లైబ్రరీ వద్ద పరిసరాలు శుభ్రం చేసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జనవరి 2025 నుంచి ప్రతి నెల 3వ శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపు మేరకు ప్రత్యేక థీమ్తో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్ థీమ్తో యూనివర్సిటీలో చెత్త నిర్వహణపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. గత 7 సంవత్సరాల ముందు నుంచి నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలు చేస్తున్నామని తెలిపారు. అయినా పలు చోట్ల వినియోగం జరుగుతుందని తెలిపారు. ఇన్స్టిట్యూషన్లోని విద్యార్థుల్లో మార్పు వస్తే ప్లాస్టిక్ వినియోగం పూర్తిగా నిర్మూలించవచ్చని తెలిపారు. మన దగ్గర ఉత్పత్తి అయ్యే చెత్తను మనమే నిర్వహణ చేస్తే మనం మొక్కలను వినియోగించవచ్చని తెలిపారు. పొడి చెత్త రీసైకిల్ చేయించాలని తెలిపారు. జీరో వేస్ట్ కోసం అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. 4 బిన్ సిస్టమ్ ద్వారా తడి, పొడి, ప్రమాదకర వ్యర్థాలు, ఈ వేస్ట్ అనే 4 రకాలుగా చెత్తను వేరు చేసి ఇవ్వాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఇండ్ల నుంచి ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను హోమ్ కంపోస్ట్ చేసి మొక్కలకు ఎరువుగా వినియోగించుకునేలా విద్యార్థులు అవగాహన కల్పించాలని తెలిపారు. ఎనర్జీ ఎఫిషియన్సీలో భాగంగా ఎల్ఈడీ లైట్స్ వినియోగించడం, సోలార్ విద్యుత్ ఉత్పత్తి వంటివి చేయాలని తెలిపారు. తద్వారా ఎనర్జీ వినియోగం తగ్గి పర్యావరణ పరిరక్షణకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. స్ట్రీట్ ప్లే చేసిన విద్యార్థులకు సర్టిఫికేట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ శారదాదేవి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రత, అదేవిధంగా తడి చెత్త, పొడి చెత్త ఏ విధంగా ఇక్కడ చేయడం మనందరికీ కూడా చాలా అదృష్టంగా భావిస్తూ తప్పకుండా రెడీ స్టార్ట్ చేయండి అమ్మా. రైట్. మనకు వచ్చేటువంటి వ్యర్థ పదార్థాలన్నింటినీ కూడా మనమే స్వయంగా పార్టిసిపేట్ చేసి ముఖ్యంగా శానిటేషన్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పైన అవగాహన కల్పించడానికి సీఎం గారే, ముఖ్యమంత్రి గారే పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఈ నెల థీమ్ మే 3rd సాటర్డే థీమ్ ఏంటి? ఇక్కడ బ్యానర్స్ పట్టుకున్నారు కదా, తెలుసా థీమ్ ఏంటో? జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్స్. అందుకే పద్మావతి మహిళా యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ చూస్ చేసుకోవడం జరిగింది. బికాస్ ఇన్స్టిట్యూషన్స్ అంటే జనరల్గా మనకి స్వచ్ఛ సర్వేక్షణ వచ్చినప్పుడు కూడా స్కూల్స్, ఇలా కాలేజెస్, హాస్టల్స్, సో ఇవి ఇన్స్టిట్యూషన్స్గా తీసుకొని వాటిని కూడా విజిట్ చేయడం జరుగుతుంది. అవే కాకుండా మనం హాస్పిటల్స్, గవర్నమెంట్ ఆఫీసెస్, బిల్డింగ్స్ ఇవన్నీ కూడా ఇన్స్టిట్యూషన్స్గా మనం పరిగణించి ఈ జీరో వేస్ట్, నెట్ జీరో వేస్ట్, జీరో వేస్ట్ జీరో అవుట్కమ్, సో ఈ థీమ్తో మనం ముందుకెళ్ళాలని ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ఇప్పుడే స్ట్రీట్ ప్లే కూడా చాలా బాగా చేస్తారు పద్మావతి మహిళా యూనివర్సిటీ స్టూడెంట్స్. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే ప్లాస్టిక్ బ్యాన్. సో ప్లాస్టిక్ అనేది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ మనం తిరుపతిలో 7 ఏళ్ల కిందటే దీని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా పెట్టారు. కానీ స్టిల్ మనం వాడుకున్నాం. సో మనం 120 మైక్రాన్స్ కంటే తక్కువ ఉన్న
కవర్స్ అనేవి వాడకూడదు. మనము ఇన్స్టిట్యూషన్స్లోనే కాదు, మన ఇంట్లో కూడా ఫస్ట్ స్టార్ట్ చేయాలి. వాటర్ బాటిల్స్ కానీ, పేపర్స్, ప్లాస్టిక్ కవర్స్ కానీ, మనం బయటకు వెళ్ళినప్పుడు మనం క్లాత్ కవర్స్ తీసుకెళ్ళడము. సో ఇన్స్టిట్యూషన్లో ఫస్ట్ ప్లాస్టిక్ బ్యాన్ అని ప్రతి ఇన్స్టిట్యూషన్ కూడా మనము డిక్లేర్ చేస్తే సిటీ కూడా ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా అవ్వడానికి ఉంటే దాని ఆల్టర్నేటివ్స్ చాలా ఉన్నాయి. మనకి మార్కెట్లో కూడా దొరుకుతున్నాయి కాబట్టి ఆల్టర్నేటివ్స్ వాడాలని కోరుకుంటున్నా. అండ్ ఈ జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్లో భాగంగానే ప్రతి ఇన్స్టిట్యూషన్లో, ప్రతి బిల్డింగ్లో ఈ వేస్ట్ అనేది, జీరో వేస్ట్ అంటే ఏంటంటే మనం జనరేట్ చేసే వేస్ట్. మీకు ఇక్కడ చూడొచ్చు బిన్స్, తడి చెత్త గ్రీన్, పొడి చెత్త బ్లూ, హజార్డస్ వేస్ట్ రెడ్, శానిటరీ వేస్ట్ బ్లాక్ బిన్స్ ఉన్నాయి. సో ఆ బిన్స్లో ఏవైతే వేస్ట్ జనరల్లీ మనము సెగ్రిగేట్ చేయమో సెగ్రిగేట్ చేసి వేయాలి. వేసిన తర్వాత కార్పొరేషన్ వాళ్ళు తీసుకొని వాటిని ఏం చేస్తారు, మీరు సరిగ్గా సెగ్రిగేట్ చేస్తే ప్రాసెసింగ్ ఫెసిలిటీ మనకు తూకివాకంలో ఉంది, మీరు కూడా విజిట్ చేయొచ్చు. ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఫెసిలిటీ అక్కడ ప్రాసెస్ చేస్తారు. మీరు సరిగ్గా వేయకపోతే ఏం చేస్తారు, దాన్ని డంప్ యార్డ్కి పంపిస్తారు. రామాపురంలో డంప్ యార్డ్ మీరు వెళ్తే 25 ఎకరాలు ఓన్లీ మనకి వేస్ట్ అంతా ఉంటాయి. అవి డీకంపోజ్ అవ్వక దానివల్ల చాలా హెల్త్ ఎఫెక్ట్స్ ఇలా ఉంటాయి. కాబట్టి కంపల్సరీ మనం సెగ్రిగేట్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇన్స్టిట్యూషన్స్, ఇలాంటి పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో ఈ వేస్ట్ అనేది, తడి చెత్తని మనమే కంపోస్ట్గా తయారు చేసుకుని ఈ బయటికి వేస్ట్ పంపుకోకుండా ఉండాలి. సో కంపోస్ట్ అనేది మనమే, ఇప్పుడు విశిష్ట గారు చెప్తున్నారు, ఆ లీవ్స్ అన్ని తీసుకొని నియర్లీ ఆ లీవ్స్ని మనం కంపోస్ట్గా తయారు చేసి మళ్ళీ మెన్యూర్గా ఇక్కడే వాడుకోవచ్చు. సో యూనివర్సిటీ వేస్ట్, అలాగే పొడి చెత్త ఏదైతే డ్రై వేస్ట్ ఉంటుందో ఆ వేస్ట్ని మనము సెగ్రిగేట్ చేసి రీసైక్లర్స్ కానీ, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ కానీ వాళ్ళకి ఇచ్చి, లేదా కార్పొరేషన్కి అయితే ఇవ్వచ్చు. సో అప్పుడు జీరో వేస్ట్ అనేది మనకి వచ్చిన వేస్ట్ ఇక్కడే మనము కంపోస్ట్గా తయారు చేస్తే జీరో వేస్ట్గా ఉంటుంది. ఇవే కాకుండా ప్రభుత్వం ఈ నెల ఏమని చెప్పారంటే ఎనర్జీ ఎఫిషియన్సీ, యూనివర్సిటీలలో కూడా ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది మనం పాటించాలి. అంటే ఎల్ఈడి లైట్స్కి మారడము, అలాగే సోలార్కి వీలైనంత వరకు సోలార్కి, ఇప్పుడు పిఎం సూర్యగర్ అనే ప్రోగ్రామ్ కూడా ఉంది కాబట్టి సబ్సిడీ వస్తుంది కాబట్టి మనం రెన్యూబుల్ ఎనర్జీ సోలార్కి మూవ్ అయ్యి ప్రజలు కూడా సోలార్కి మూవ్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ చెప్తాను, మనకి 4 మెగావాట్ సోలార్ ప్లాంట్ ఎల్ఎన్టీ వాళ్ళు ఆపరేట్ చేసే దాంట్లో మనకి నియర్లీ 25 lakhs దాకా సేవ్ అవుతుంది. అలాగే 6 మెగావాట్ అనేది ఒకటి కొత్తగా మన గవర్నమెంట్ కూడా, ప్రభుత్వం రీసెంట్గా జీవో ఇచ్చారు. సో అది ఆపరేషనలైజ్ అయితే మనకి 40 లక్షల దాకా పవర్ సేవ్ అవుతుంది. అంటే ఇంత పవర్ సేవ్ అవ్వడమే కాదు, ఎన్వైరన్మెంట్ కూడా మనకి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రెన్యూవబుల్ ఎనర్జీ అనేది మనము ప్రోత్సహించాల్సి ఉంటుంది, సోలార్ ఎనర్జీ. సో ఎనర్జీ ఎఫిషియన్సీ యాజ్ వెల్ యాజ్ ఈ రెన్యూవబుల్ ఎనర్జీని మనము ప్రోత్సహించాలి. సో ముఖ్యంగా నేను మీ అందరికీ స్టూడెంట్స్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్రతి నెల ఏదో ఒక థీమ్ ఉన్నా కూడా ముఖ్యంగా ఉండేది మన పరిసరాలు మనం క్లీన్గా పెట్టుకోవాలి. బయట చెత్త కుప్పలు అనేది వేయకూడదు, మీ ఇంటి దగ్గర కానీ, ఇన్స్టిట్యూషన్స్లో కానీ, బయట కానీ. జనరల్ యూనివర్సిటీలో మనం వాడిన చెత్త హాస్టల్స్ నుండి బయట వేస్తూ ఉంటారు. ఇంకా మనకి ఇక్కడైతే వెటర్నరీ యూనివర్సిటీ అటుపక్క అయితే ఎక్కువ చెత్త రావడము, ఈవెన్ చిరుపులి రావడం, ఇవన్నీ చాలా ఇష్యూస్ ఉన్నాయి, ఎస్పెషల్లీ జూ పార్క్ ప్రాబ్లం. సో అక్కడ చెత్త వేయకుండా మన వేస్ట్ మనం జాగ్రత్తగా డిస్పోజ్ చేయాలని కోరుకుంటున్నా. మీరందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తారని, అలాగే గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తారని. మన స్వచ్ఛ సర్వేక్షణ వస్తుంది కాబట్టి దాని తగ్గట్టు మనం సిటీని చాలా క్లీన్గా, లిటర్ అనేది ఎక్కడైనా పేపర్లు వేయకుండా క్లీన్గా పెట్టుకోవాలని కోరుకుంటున్నాం.